కొంతమంది ఉంటారు పోస్ట్ మ్యాన్స్. వాళ్ళ పని ఏంటంటే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం, ఇక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళడం చేస్తూ ఉంటారనమాట పోస్ట్ మ్యాన్స్. వీళ్ళ పని ఏంటంటే ఖాళీగా ఉంటారు, కాల్ చేస్తారనమాట. ఎవడు ఖాళీగా ఉంటాడో వాడికి కాల్ చేసి సంగతులు అడుగుతూ ఉంటారు. ఏంటి సంగతులు అని. నీ కర్మ కాలిపోయి ఈయన నమ్మి ఆ సంగతులు నువ్వు చెప్పావు అనుకో, వేరే వాడి సంగతులు, ఇంకా నీ సంగతి ఏంటంటే ఈ సంగతి తీసుకెళ్ళి ఇంకో సంగతి దగ్గర పెడతారు. ఇంకేటి సంగతులు అనే వాళ్ళతోటి మీ సంగతులు చెప్పకండి. ముఖ్యంగా పక్కోడి సంగతులు చెప్పకండి. ఎందుకంటే నువ్వు చేస్తున్న తప్పే వాడు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతాడు. నువ్వేంటంటే పక్కోడి సంగతులు నీకు అనవసరం. నువ్వు ఈ సంగతులు తీసుకెళ్ళి ఆ పోస్ట్ మ్యాన్తో చెప్పావు అనుకో, ఆ పోస్ట్ మ్యాన్ నువ్వు చెప్పావు అని చెప్పి ఇంకోళ్ళతో చెప్తాడు సంగతులతో. సో నేను చెప్పేది ఏంటంటే నీ సంగతులు నువ్వు చెప్పుకోవాలి, పక్కోడి సంగతుల గురించి నీకు అనవసరం. ఒకవేళ నీ సంగతులు కూడా వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నీ సీక్రెట్స్ నీ దగ్గరే ఉండాలి. పక్కోడితో కానీ షేర్ చేసావు అనుకో, ఈ సంగతులన్నీ కలిపి ఇంకో సంగతుల దగ్గరికి వెళ్తే అవేమో ఇంకో పోస్ట్ మ్యాన్కి అలా పోస్ట్ వెళ్ళిపోతూ ఉంటుందంట ఆల్ ఇండియా. అందుకని నేను చెప్తాను, నీ విషయాలు కానీ పక్కోడి విషయాలు కానీ ఎవరితో షేర్ చేయకు. ముఖ్యంగా నీకు తోచింది చెయ్యి, అంతేగాని నీ విషయాలు వేరే వాడి దగ్గర చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వేమో వేరే వాడు తీసుకొచ్చి ఈడికి చేరవేస్తావు. ఈ పోస్ట్ మాస్టర్ పనులు ఆపేసుకొని సుఖంగా ఉండండి. అప్పుడే శుభ్రంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అక్కడ నుంచి ఇక్కడ పోస్టింగ్ చేయకండి దయచేసి. నీ విషయాలైనా సరే ఎవరితో చెప్పొద్దు.